నమస్తే. నమస్తే తమ్ముడు. ఏం పేరు? నా పేరు సురేష్ తమ్ముడు. సురేష్ గారు. ఏంది వెజిటబుల్ బిజినెస్? అవును తమ్ముడు, ఆనియన్స్ బిజినెస్ తమ్ముడు. వ్యవస్థ అంటే బాగుంది. రేట్లు ఎట్లున్నాయి? ఏంది దందా ఎట్లుంటది? ఎంత వస్తది రోజుకి? రేట్లు బాగానే ఉన్నాయి తమ్ముడు. ఇప్పటికైతే ప్రస్తుతానికి కూరగాయలు కానీ ఆనియన్స్ కానీ రేట్లు బాగానే ఉన్నాయి తమ్ముడు. ఇప్పుడు ఎంత వస్తాను రోజు మొత్తం? రోజుకు ఒక 1000 రూపాయలు వస్తుంది తమ్ముడు. ఈ సిటీలో 1000 రూపాయలు కిరాయిలు కట్టుకొని 1000 రూపాయలు అయితే రోజుకి వస్తుంది తమ్ముడు. ఎక్కడ ఉంటారన్న? మేము ఉండేది ఇక్కడే తమ్ముడు, సంగీత నగర్ తమ్ముడు, కుకట్పల్లియా? కుకట్పల్లి. ఎట్లుందన్న మరి కుకట్పల్లి ఏరియాలో డెవలప్మెంట్ పరంగా చూస్తా ఉంటే మన మార్పు కనిపిస్తా ఉందా? చాలా తమ్ముడు, లాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది తమ్ముడు. చాలా బెటర్గా ఉంది తమ్ముడు. మా కుకట్పల్లి ఏరియాలో నల్ల చెరువు కానీ పొద్దున్నే వాకింగ్ చేసుకునే వాళ్ళకి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక హైడ్రా వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది తమ్ముడు చాలా వరకు. అంటే ఏంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పథకాలు కావచ్చు, ఇంకేదైనా అభివృద్ధి పరంగా చూస్తా ఉంటే ఎట్లుంది పథకాలకి ఏం తమ్ముడు, ఇంతకన్నా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతకన్నా బాగా చేస్తుంది తమ్ముడు. ఆల్రెడీ లోట్లో ఉన్నదాన్ని ఈ విధంగా చేస్తున్నాడంటే చాలా గ్రేట్ తమ్ముడు. ఆల్రెడీ కేసీఆర్ ఇంత పెద్ద బండని ఎత్తిన పెట్టిపోయాడు, అప్పులు చేసిపోయాడు. ఇంకా అప్పులు తీర్చుకుంటూ ఈ మాత్రం నడిపిస్తున్నాడంటే చాలా గ్రేట్ ఆయన. నన్ను అడిగితే నా దృష్టి, నా అభిప్రాయం ప్రకారం ఆల్రెడీ ఎంతో అప్పు ఆయన నెత్తి మీద పెట్టిపోయాడు. పమ్మ ఆ అప్పు తీరుస్తూ కూడా మళ్ళీ ఈ విధంగా పథకాలు చేస్తున్నాడు, చాలా గ్రేట్ గా తమ్ముడు. పల్లెటూర్లకి వెళ్ళి అడగండి తమ్ముడు, ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ రానోళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కడికి వచ్చింది ఇళ్లలో, సిటీలో రాలేదు. ఇళ్లలో నేనే ఉన్నా తమ్ముడు, మా ఊర్లోనే మా బామ్మద్దులు 4 ఉన్నారు, 3 వచ్చింది ఇందిరమ్మ ఇల్లు. 7 ఏళ్ళు వచ్చింది తమ్ముడు, సిటీలో రాలేదు తమ్ముడు. సిటీలో కొంతమందికి అసలు ఎవరికి రాలేదు, సిటీలో ఇవ్వలేదు కదా, సిటీలో చాలా మందికి రాలేదు. ఇప్పుడు మీరు రోడ్ల మీద చూస్తూనే ఉంటారు, 1,00,000 ఇందిరమ్మ ఇల్లు వచ్చిన హైదరాబాద్ లో బోర్డులు పెడతా ఉన్నారు. బోర్డులు పెట్టారు కానీ ఇంకా శాంక్షన్ అవ్వలేదు తమ్ముడు. ఇంకా అప్లికేషన్ తీసుకుంటున్నారు కదా, ఇంకా శాంక్షన్ అవ్వలేదు కదా. అంటే ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డెవలప్మెంట్ పరంగా ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా బెటర్ గానే ఉంది తమ్ముడు. మరి ఇంత అప్పుల్లో కూడా ఈ విధంగా చేస్తున్నాడంటే గ్రేట్ గా తమ్ముడు. ఏమన్నా కాస్త అప్పు పెట్టిపోయాడు కేసీఆర్, నెత్తిన ఇంత బండ మీద నెత్తి మీద పెట్టాడు, అది తీర్చాలా పాపం, దానికి మిత్తిలు కట్టాలా పాపం. ఆయన ఇప్పుడు కేసీఆర్ చేశాడంటే చేశాడు, కొన్ని చేశాడు కానీ అప్పులు చేసిపోయాడుగా. డెవలప్మెంట్ చేశాడు కానీ అప్పులు చేసిపోయాడుగా. అంతకుముందు కూడా అప్పుడు కూడా అలాగే అన్నారు కదా తమ్ముడు, మాదే అని. ఏమైంది వచ్చిందా? అన్నీ అవుతా ఉంటాయి. తెలంగాణలో ఊరు విలేజ్ వైజ్ చూసుకుంటే చాలా పనులు నడుస్తున్నాయి తమ్ముడు. అబద్ధం ఎందుకు చెప్పాలా? 200 యూనిట్లు ఇస్తున్నారా? ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? సన్నబియ్యం అన్నాడు, సన్నబియ్యం వచ్చిందా? ఒక్క పెన్షన్ విషయంలో మాత్రం వాళ్ళు స్టెప్ తీసుకోలేదు తమ్ముడు. 4,000 ఇస్తా అన్నారు, డబ్బులు లేవు కదా. అది కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా తమ్ముడు. అన్నీ మనం చూడాలి కదా. గవర్నమెంట్ అన్నాక ఇప్పుడు ఆయన ఒక తండ్రి లేక అన్నీ చూసుకోవాలా. విద్యా వైద్యం పరంగా ఎట్లుందన్నా ఇప్పుడు ఈ గవర్నమెంట్ దవాఖానలు కావచ్చు, పిల్లలకు స్కూళ్ళ విషయంలో, ఇంకోటి నిరుద్యోగులకి ఉద్యోగాల విషయంలో? విద్య వైద్యం అయితే కొద్దిగా మైనస్గానే ఉంది తమ్ముడు. ఎందుకంటే పిల్లల ఫీజులు బాగా పెరిగినాయి. ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే ఇప్పుడు నేనే ఉన్నా, నా బిడ్డలు నా కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నా పాప 10th క్లాస్ చదువుతుంది. బాబుకు 80,000, పాపకు 70,000, 1,50,000 వాళ్ళకి కడితే నాకు ఇంకేముంటుంది తమ్ముడు ఈ సిటీలో చెప్పు. నాకు ఆశ ఉంటుంది కదా, మంచి స్కూల్లో చదివియాలని నాకు ఉంటుంది. సో ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా విద్యాశాఖ మినిస్టర్ ఉంది ఆయనకి, ఆయన కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఇలాంటి కొంచెం అరికడితే బాగుంటుంది. మాలాంటి వాళ్ళు కొద్దిగా హెల్ప్ అయింది, నియంత్రణ అనేది బాగుంటుంది అనేది అంతే. ఎవరు వచ్చినా చేసేది ఏమి తమ్ముడు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంత అప్పుతోటి చేయాలంటే అయ్యే పని కాదు. మేము వస్తున్నాం వాళ్ళు వచ్చిన అప్పు చేయాల్సిందే. ఎట్లుంటుంది ఒకసారి ఈసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉంటుందా? ఈసారి కొంచెం అవకాశం ఉంది తమ్ముడు. అంటే గవర్నమెంట్ వస్తుందని కాదు కానీ సీట్లు పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. గ్రాఫ్ పెరిగి 100% పెరిగింది. ఎందుకు? కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటా ఉన్నారు. సో ఎట్లుంటుంది అంటారు ఈసారి పోటీ ముగ్గురు మధ్యలో? టక్కప్పురే ఇద్ది తమ్ముడు, కానీ 100% బీజేపీ వస్తుందని చెప్పలే. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎట్లుంటుంది అంటారు ఈసారి? కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది డౌట్. మ్యాక్సిమం కాంగ్రెస్ వస్తుంది అధికారం పార్టీ. ప్లస్ కొద్దిగా ఇప్పుడిప్పుడే సిటీలో కూడా 1,00,000 ఇల్లు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి అది కొంచెం ఎడ్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్కి. ప్లస్ అయ్యే అవకాశాలు 100% అవుతుంది. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. 117 సీట్లతో అధికారంలో వస్తా అంటారు. ఎట్లుంటుంది, సాధ్యం అవుతుంది? ఇప్పటికైతే విలేజ్లో గ్రాఫ్ పడిపోలేదు తమ్ముడు, అవకాశం ఉంది. సిటీలో కొంచెం కానీ పనులు చేస్తే ఆయన అన్నది జరగవచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు కూడా. సో ఇంకోటి చాలా వీడియోలు చూస్తూ ఉన్నాం కదా, మరి రైతులు రుణమాఫీ కాలేదు, నీళ్లు రావట్లేదు, ఇంకోటి చాలా రైతులు చాలా మంది వీడియోలు బయట చూస్తా ఉన్నారు. ఏంది అది? దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? మన అకౌంట్లో డబ్బులు పడిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి? వాళ్ళని వెళ్ళి మీరు అడగాలి కదా. వాళ్ళని వెళ్ళి అడిగితే చెప్తారు కదా మాకు వచ్చింది లేనిది. 10 మందికి వస్తే తమ్ముడు, 2కి రావు. అదే మీరు యూట్యూబ్లో పెట్టేసి రావట్లేదంటే మనం ఎలా చెప్తాం తమ్ముడు? అది కూడా మనం వచ్చింది కూడా మీరు వీడియో తీసి జనాలకు తెలియాలా.
ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఇస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది, రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్ లో చెప్తున్నాడు. మరి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీరు మైక్ పెట్టాలి తమ్ముడు, అది కూడా తెలియాలి కదా తమ్ముడు. మొన్ననే నా ఫ్రెండ్సే మార్కెట్లో ఉన్న వాళ్ళు, అన్న నాకు ఇంత పడిందని అకౌంట్లో డబ్బులు చూపించారు. మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి తమ్ముడు? అవన్నీ గవర్నమెంటే కదా తమ్ముడు, అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. పోటీ ఎట్లుంటది ఈసారి మరి? పోటీ రేవంత్ రెడ్డికి 70% ఉంది తమ్ముడు. ఇప్పుడు సిటీలో కొంచెం డౌన్గా ఉంది. సిటీ ఫోకస్ చేస్తే 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. సిటీ ఫోకస్ చేయలేదంటే మాత్రం టఫే అవుతుంది రేవంత్ రెడ్డికి. విలేజ్లో డౌట్ లేదు తమ్ముడు, విలేజ్లో పాజిటివ్గానే ఉంది ఇప్పటివరకు అయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.